చీఫ్ మునీర్ అమెరికా నుంచి భారత్ పై బెదిరింపులకు దిగారు. సింధు నది జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ భారత్ ఆనకట్ట నిర్మిస్తే క్షిపణులతో పేల్చేస్తామని హెచ్చరించారు. అమెరికాలోని టంపాలో సమావేశానికి హాజరైన మునీర్ పాక్ ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ దృష్టిని మరల్చేందుకు భారత్ పై అణు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మునీర్ పాల్గొన్న సమావేశానికి 120 మంది పాకిస్తానీలు హాజరవగా సమావేశంలో ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ భారత్పై అణు బెదిరింపులకు దిగి ఉద్రిక్తతలు సృష్టించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో టాంపాలో జరిగిన ఒక బ్లాక్ టై డిన్నర్ కార్యక్రమంలో భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమది అణుశక్తి కలిగిన దేశమని, తమ ఉనికికి ముప్పు వాటిల్లితే సగం ప్రపంచాన్ని తమతో పాటు నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇక టాంపాలో పాకిస్తాన్ గౌరవ కాన్సుల్ అడ్నాన్ అసద్ ఆహ్వానంతో గ్రాండ్ హయత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో దాదాపు 120 మంది పాకిస్తానీయులు పాల్గొన్నారు. ఇక తన ప్రసంగంలో మునీర్ భారత్ను టార్గెట్గా చేసుకుని సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఇది ఇరు దేశాలకు చాలా ముఖ్యమైన ఒప్పందం. సింధు నది జలాలను 2 దేశాల మధ్య పంచుకునేందుకు ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు చనిపోయిన నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ దాడిని పాకిస్తాన్ ఉగ్రవాదులు చేశారని ఆరోపిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. అయితే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడం వల్ల 250 మిలియన్ల పాకిస్తానీల ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టవచ్చని మునీర్ హెచ్చరించారు. సింధు నదిపై భారత్ ఆనకట్ట నిర్మించే వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత దానిని క్షిపణులతో ధ్వంసం చేస్తామని మునీర్ హెచ్చరించారు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని, తమకు క్షిపణుల కొరత లేదన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో మునీర్ భారత్ హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 10న మునీర్ అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కురిల్లాకు పాకిస్తాన్ అత్యున్నత సైనిక గౌరవం నిషాన్-ఏ-ఇమ్తియాజ్ను ఇటీవల అందించారు. పాక్ అమెరికా సైనిక సహకారాన్ని బలోపేతం చేసినందుకు గుర్తింపుగా కురిల్లాకు ఈ అత్యున్నత గౌరవాన్ని అందించారు. ఇక అమెరికా పర్యటనలో భాగంగా మునీర్ యుఎస్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జాన్ డాన్ కైన్తో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండోసారి అమెరికాలో పర్యటించారు. జూన్ 18న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మునీర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్తో యుద్ధాన్ని ఆపినందుకు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మునీర్ సిఫార్సు చేశారు. తాజా పర్యటనలోనూ మునీర్ ట్రంప్నకు నోబెల్ బహుమతిపై వ్యాఖ్యలు చేశారు. అయితే మునీర్ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, సైనిక ఆధిపత్యాన్ని దాచడానికి భారత్పై దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక భారత్ను ఒక మెరిసే మెర్సిడెస్గా, పాకిస్తాన్ను కంకరతో నిండిన డంప్ ట్రక్గా మునీర్ పోల్చారు. ట్రక్ కారును ఢీకొంటే నష్టపోయేది ఎవరు అంటూ ప్రశ్నించారు. ఏప్రిల్లో జరిగిన భారత్ పాకిస్తాన్ ఘర్షణపై స్పందిస్తూ భారత్ తమ నష్టాలను ఒప్పుకోవాలని, స్పోర్ట్స్మన్షిప్ను చూపించాలని వ్యంగ్యంగా మాట్లాడారు. ఖురాన్లోని ఒక అధ్యాయమైన సూరా ఫిల్తో పాటు పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఫోటోతో ఒక ట్వీట్ను పెడుతూ భారత్ తూర్పు ప్రాంతంలోని విలువైన వనరులపై దాడి చేస్తామని హెచ్చరించారు. మునీర్ బెదిరింపులు భారత్లో విమర్శలకు దారితీశాయి. మునీర్ వ్యాఖ్యలపై ఐఏఈఏ స్పందించి పాక్ అణ్వాయుధాలను తమ నియంత్రణలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీసింది. అయినా పాకిస్తాన్ పెట్టరేగిపోతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ అణ్వాయుధాలను ఉపయోగిస్తే అది పాకిస్తాన్ ఆత్మహత్య చేసుకున్నట్టేనని, పాకిస్తాన్ ఉనికే ప్రమాదంలో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాక్, భారత్ మధ్య ఇప్పుడిప్పుడే ఉద్రిక్తతలు తగ్గుతున్న సమయంలో మునీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాక్, అమెరికా మధ్య సహకారం పెరిగింది. ఇప్పుడు మునీర్ అమెరికా గడ్డపై ఉంటూ భారత్ను బెదిరించడం భారత్, అమెరికా మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచం దృష్టిని మరల్చడానికే మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.